గుడ్ ఈవినింగ్ అండి. విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈ సంవత్సరం ఇన్ని సినిమాలు ఇంత వరుసగా వస్తాయి అని నేను ఊహించలేదు. ఒకదాన్ని ప్రిపేర్ అయ్యి దాని నుంచి కోలుకునే లోపల ఇంకొకటి వస్తుంది, అది వస్తుంది అనే టైంలో అదే టైంలో ఇంకొకటి వస్తుంది. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నా ఇన్ని సంవత్సరాల కృషి ఇప్పుడు ఒకేసారి ఇలా ఫలితం చూపించడం అన్నది చాలా ఒక అదృష్టంతో కూడిన విషయమే. సో చెప్పు 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 ఇంత తెలుగు అనేది సాహసమనే చెప్పు. ఏదో ఒకటి స్పెషల్ క్వాలిటీ ఉండాలి కదా. నాకు ఉండే ఒక స్పెషల్ క్వాలిటీ తెలుగులో మాట్లాడడం. అది తక్కువ మంది ఉన్నారు కాబట్టి దాంట్లో మనం స్టాండ్అవుట్ అవ్వచ్చు కాబట్టి నేను తీసేసుకుంటాను. కరెక్ట్. ఎస్. సో మా టీం గురించి అది ఆల్రెడీ అందరూ చెప్పారు కాబట్టి మా సినిమా గురించి బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దానికన్నా ముందు నేను పిలవగా ఆగు క్లైమాక్స్ ఏం చెప్పేకు. మొన్న ఇలాగే ఒక ఇంటర్వ్యూలో ఏంటంటే సినిమా గురించి చెప్పండి అంటే ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ వరుసగా చెప్పేసింది. తెలిసి ఫస్ట్ 4 సీన్లు చెప్పేసాని సీసీ లీక్స్, చార్నీ లీక్స్ అని చెప్పావు నువ్వు. సో ఈసారి ఓకే, ఫస్ట్ అయితే నేను గెస్ట్తో స్టార్ట్ చేస్తా. నా ఏంది నా ఇష్టం అది ఏంటి మా ఆంధ్రాలో అంతే ఊరుగా. సో పిలవగానే నాకు ఒక మెమరబుల్ సినిమా, ఒక మెమరబుల్ రోల్, ఎప్పటికీ ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక సినిమాలో నన్ను భాగంగా చేర్చినందుకు సందీప్, థ్యాంక్ యూ. నా ప్రతి సినిమాకి నీ యొక్క ఏదో ఒక విధంగా నీదో ప్రెజెన్స్ ఉంటుంది, అది నాకు చాలా స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. అండ్ మా సినిమాకి నువ్వు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా మాకు హెల్ప్ అయింది. నా కో యాక్టర్, నా ఫ్రెండ్, ఈరోజు మా గెస్ట్ విశ్వక్ సేన్, థ్యాంక్ యూ. యూనో నన్ను ఇలా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. సో నేను నా లైఫ్లో, నా కెరియర్లో నేను ఏమైనా సంపాదించుకున్నాను అంటే కొంతమంది ఆడియన్స్ ప్రేమ, ఇలాంటి ఒక స్పెషల్ యునో కోవర్కర్స్ టర్న్డ్ ఫ్రెండ్స్ టర్న్డ్ ఫ్యామిలీ. సో ఆ విధంగా నేను చాలా యూనో ఐ ఫీల్ అదృష్టం, సంతోషం అన్నీ. మా సినిమా గురించి వచ్చేస్తాను ఫస్ట్ లాస్ట్కి. సో ఏవం అనే సినిమా బేసిక్లీ నేను ఒక ఫీమేల్కి మంచి స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ చూసుకుంటున్నాను. ఒకసారి స్టోరీ అంతా మన చుట్టూ రివీల్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనే టైంలోని ఈ స్టోరీ నవదీప్కి చెప్పినప్పుడు, నవదీప్ ఈ కథ, ఈ క్యారెక్టర్ చాందినికి బాగా సెట్ అవుద్దేమో, బాగా ఆ క్యారెక్టర్ కొంచెం తనలాగే ఉంది అనేటప్పటికి ఆయన సినిమాలు అవి చూసి అబ్బే నాకేం అలా అనిపించట్లేదు అని, దాని తర్వాత సరే ఇదంతా కాదు అమ్మ ఇంటర్వ్యూలు చూద్దామని చెప్పి మన ఇంటర్వ్యూలు చూశారు. అరే ఇదేగా సౌమ్య, తినేగా మాకు కావాల్సిందని చెప్పి కాస్ట్ చేసుకున్నారు నన్ను. అండ్ ఈ సినిమాలు నేను కూడా ఫస్ట్ పోలీస్ క్యారెక్టర్ ఇది అది అంటే అబ్బా అసలు గన్ను పట్టుకుని మనం వస్తే అందరు గడగడలు ఆడిపోతే, కింద నుంచి ఒక ఎలివేషన్ షాట్, పైనుంచి ఒక ఎలివేషన్ షాట్, అసలు హీరో అయిపోవచ్చు అనుకుని వస్తే స్టార్టింగ్లో లేదమ్మా బాగా వల్నరబుల్ క్యారెక్టర్, సార్ 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 అని తిరుగుతూ ఉంటావు, తర్వాత ఆరుకుంటుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ చెప్పేసింది. అయ్యో ఇది ఏం చెప్తున్నావు బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ అదేంటో కంట్రోల్ ఉండట్లేదు. ఈ మధ్య బాగా కంఫర్టబుల్ అయిపోయాను మీడియా ముందు, జనాల ముందు, స్టేజ్ల మీద. ముందు అసలు ఆ కంఫర్ట్ ఉండేది కాదు. సో ప్రిపేర్ ఇప్పుడు ఆ కంఫర్ట్ బాగా ఎక్కువైపోయింది. మరి వరుసగా వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. సరే ఈ సినిమా తప్పకుండా పాయింట్స్ బాగుంటాయి మీకు. తప్పకుండా జూన్ 14 వచ్చి థియేటర్స్లో ఈ సినిమా చూడండి. మీకు స్టేజ్ మీద ఎంత ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందో దానికి ఒక రెట్టింపు ఎంటర్టైన్మెంట్ అయితే సినిమాలో ఉంటుంది. ఓకే, ప్లీజ్ డూ కమ్ వాచ్ ఏవం ఆన్ June 14. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. ఐ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈ పాత్రను నన్ను ఊహించుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ so much Chandni. Yeah. So yes, now requesting Vishwak Sen garu to give away his wishes. అందరికి నమస్తే.
ఏమేయాలి, ఎక్కడ పోయాలి, ఏం చేయాలి. సో ముందుగా బ్యూటీ, మన తెలుగు సినిమా మీడియా బ్యూటీ ఏంటంటే ఇందాకనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంకా గ్లోబల్ సినిమాని అనుకోవచ్చు, కల్కి ట్రైలర్ చూసుకొని మళ్ళా వర్షంలో ఇక్కడ దాకా వచ్చిన మీడియా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ భేదభావాలు ఉండవు సినిమాల మీద, ఎందుకంటే ఇదే స్టేజ్ మీద నేను ఫలక్నామా దాస్ టీజర్ ఇంకా నా స్పెల్లింగ్ కూడా ఎవరికి నా నోట్లో తిరగని టైంలో వచ్చి ఇదే లెవెల్లో అప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఉండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి. అండ్ నవదీప్ అన్న నవదీప్ అన్న సినిమాలు యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ, ప్రొడ్యూస్ చేస్తే వైలెన్స్ ఎక్కువ అని అర్థమైంది నాకు. సో అన్నయ్య అండ్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్. అండ్ సీ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్తో వచ్చినప్పుడే నేను అప్పుడు అనుకున్న సచ్ ఎ వైజ్ డెసిషన్, లైక్ సచ్ ఎ నైస్ ప్లేస్, క్రియేటివ్ స్పేస్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ ఎక్స్ప్లోర్, లైక్ సోషలైజ్ ఈచ్ అదర్, లైక్ అదొక జోన్ లాగా. అండ్ చాందిని ఇందాక గెస్ట్ అంటే కోపం వచ్చింది అంతే. సో ఐ కేమ్ యాజ్ ఎ ఫ్రెండ్. అండ్ నేను పని చేసిన చాలా సినిమాలకు అంటే చాలా అంటే అదే 8-9 చేసిన ఏమన్నా. సో అన్ని సినిమాల్లో అంటే సినిమాలు చేసేస్తాం, తర్వాత చాలామంది దిస్ స్ట్రీమ్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అది అని చెప్తారు, కానీ రిలీజ్ అయిన వారం తర్వాత చాలామంది దగ్గర నెంబర్లు కూడా ఉండవు. కొత్త నెంబర్లు మారిస్తే మనం చాలా తక్కువ మంది, నా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. యాక్టర్స్లో నేను చాలా చాలా రెస్పెక్ట్ చేసే హ్యూమన్ బీయింగ్స్, దాంట్లో చాందిని ఒకరిది, చాలా మంచిది అది. అండ్ దాని తరపున ఒక డైలాగ్ చెప్తాను, అంటే నా డైలాగే కాకపోతే ఎవరికి తెలియదు, నన్ను ఎవరు టెన్షన్ పెట్టక్కర్లేదు, నన్ను నేనే టెన్షన్ పెట్టుకుంటానే బ్యాచ్ అది. సో మేము పిలిచేది కూడా ఐబత్ క్యాండిడేట్ అంటాం, అంటే ఏముండదు ఆడ అని అదే టెన్షన్ పడిపోతుంటుంది. సో అదొక స్పెషల్ ఫీచర్, ఎవరికి తెలియదు అనమాట. అట్లాంటి చాందిని ఇందాక స్పీచ్ ఇస్తుంటే అసలు అరే ముందు ఎవరు ట్రైనింగ్ తెలుసుగా, ముందే ఎవరిదో చేసింది సినిమా, అక్కడ ట్రైనింగ్ తిరుపతి కదా నాన్న, నువ్వు ఫస్ట్ టైం అట్లా నోరు తెరిచింది. దయా అంటూ తిరుపతిలో మొదలైంది నాకు ఇది. సో గుడ్ టు సీ యూ. నాకు తెలిసి ఇంకా అదే వచ్చేసింది, ఆ భయం పోయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. అండ్ డైరెక్టర్ గారు నిజంగా ఐ ఫీల్ సో గుడ్, ఫీమేల్ ఎడిటర్, ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫీమేల్ లీడ్, లైక్ అంటే చాలామంది ఒక చిన్న సినిమా తీయాలంటేనే 10 లెక్కలు వేసుకుంటారు, రిటర్న్ ఏమొస్తుంది, మార్కెట్లు ఎంత ఉన్నాయి, వీళ్ళ మీద నేను ఎందుకు పెట్టాలి, వాళ్ళ మీద నేను ఎందుకు పెట్టాలని. బట్ ఐ అప్రిషియేట్ దిస్ హోల్ టీమ్ ఫర్ లైక్, ఇంకా నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది అమ్మాయిలు ఉండాలి సెట్ మీద, లైక్ అమ్మాయిలు ఉండాలంటే అట్లా కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లా, మ్యూజిక్ డైరెక్షన్లా, ఎడిటింగ్లా, ఇట్లా అన్ని చోట్ల కొంచెం ఉంటే కూడా మిగిలిన వాళ్ళకి కూడా మోటివేషన్ ఉంటుంది కదా నార్మల్గా, అట్లా ప్లస్ ఇట్లా కూడా. సో మా టీం మీకు తెలియదురా, నా సెట్ ఎప్పుడు ఇట్లా మొగోళ్ళు పంచలు మొత్తం కొట్టుకోవడాలు, దుమ్ము ధూళి ఇవే ఉంటాయి, అప్పుడప్పుడు ఉంటాయి హీరోయిన్ డేట్లు. సో అట్లా చాలా ముచ్చటేసింది టీంని చూస్తుంటే. సో ఆల్ ద బెస్ట్ 14th టు ద హోల్ టీమ్. అండ్ యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాలయ్య గారికి ఈరోజు. అండ్ మీడియా వాళ్ళందరూ చూసి వచ్చేసారు ట్రైలరు, ఇప్పుడు మేము పోయి చూడాలి ట్రైలర్ ఎట్లా. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు.